ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. ఆయన హీరోగా నటించిన చాలామంది సినిమాల్లో పెద్ద తమ్ముడు నాగబాబు కూడా కనిపిస్తుంటారు. అంతేకాకుండా ఇతర హీరోల సినిమాల్లోనూ పోలీస్ ఆఫీసర్గా, తండ్రిగా, ఫ్రెండ్గా నటించి మెప్పించారు నాగబాబు. ఆయన అసలు పేరు నాగేంద్రబాబు అయినా కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబుగానే పిలుస్తుంటారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ అనేక సినిమాలు తీశారు ఆయన. అంతేకాకుండా జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ షోలకు జడ్జిగాను వ్యవహరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో అండగా ఉంటోన్న ఆయన ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. తమ్ముడు నాగబాబు పట్ల ఎంతో ప్రేమగా ఉండే చిరంజీవి ఓ సందర్భంలో ఆయన్ని చితక్కొట్టేశారంటే మీరు నమ్ముతారా? ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవియే స్వయంగా చెప్పారు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాగబాబు హైస్కూల్ చదివేవాడు. అమ్మకి అన్ని పనుల్లో నేనొక్కడినే సాయం చేసేవాడిని. ఓ రోజు అత్యవసర పని మీద బయటకు వెళ్లాల్సి రావడంతో పాటు లాండ్రీ బట్టలు కూడా తీసుకురావాల్సి వచ్చింది. దీంతో నేను బయటకు వెళ్తూ మర్చిపోకుండా బట్టలు తీసుకురా అని నాగబాబుకు చెప్పాను. ఇంటికి వచ్చాక బట్టలు తీసుకొచ్చావా అని అడిగితే లేదని నాగబాబు చెప్పాడు. ఎందుకు అని అడిగితే నిద్రపోయానని చెప్పాడు. దీంతో నాకు కోపం వచ్చి గట్టిగా కొట్టేశాను. వాడి ఏడుపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మ, చిన్నపిల్లాడిని అలా కొడతావా అంటూ నా మీద కోప్పడింది. సాయంత్రం నాన్న ఇంటికి రాగానే ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు నాన్న వెళ్ళి నాగబాబును మందలించారు. దీంతో నా ఇగో సాటిస్ఫై అయింది అని చిన్ననాటి ఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర్తో నటిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లోకి రానుంది. అంతేకాకుండా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాలోనూ చిరు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.